దగా 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 అని చెప్పేసి మీరు ఒక పాట వినుంటారు. నేను ఎక్కడ విన్నానో నాకు గుర్తులేదు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని చూశాక ఆ పాట నాకు గుర్తొచ్చింది. వెన్నుపోటు అనగానే గూగుల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు, ఆయన ఫోటో, ఆయనతో పాటు ఎన్టీ రామారావు గారి ఫోటో కూడా వస్తుంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొడిచిన వెన్నుపోటు అన్నది నిజంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతవరకు గుర్తుపెట్టుకుంటారు. అది కూడా గుర్తుపెట్టుకుంటారు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, ఏంటంటే మనిషి తన ఆలోచనని తన అలవాట్లని మార్చుకోగలడు, కొంత కష్టమే మార్చుకోగలడు అలవాట్లని, కానీ మనిషి తన స్వభావాన్ని మార్చుకోలేడు. ఉదాహరణ మాత్రమే, మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. మనం ఒక పావును తీసుకొచ్చి పెంచుకున్నాం. పాము మనతోటి మంచిగా ప్రేమగా ఉన్నది, మనం పాముతోటి మంచిగా ప్రేమగా ఉన్నాం. కాకపోతే ఏదో ఒక రోజు ఆ పాము మనల్ని కరిచేసిందో లేదా మింగేసింది. ఇందులో పాము తప్పుందా? లేదు. అది పాము స్వభావం. పాము కరుస్తుంది లేదా మింగుతుంది అని తెలిసి మనం తెచ్చుకున్నాం చూడు, అది మన తప్పు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి స్వభావమే వెన్నుపోటు. ఇది మళ్ళొకసారి రుజువైంది. ఇచ్చిన మాట మీద బై మిస్టేక్ కూడా నిలబడినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే. ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఏంది, ఈరోజు ఎలాగా రాయచోటి ప్రజల్ని ఎంత ఘోరంగా, ముందు మాట వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు, కొంచెం జాగ్రత్తగా. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా, మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయచోటి అనేది వాళ్ళు ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్ గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి, కాకపోతే ఇప్పుడు మన రాయచోటి సింగిల్ గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్ గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ ని మదనపల్లి మార్చడం జరుగుతా ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా ఓన్లీ వన్స్ ఫసక్ వచ్చిన తర్వాత కానీ అంతకుముందు బ్రిటిషర్స్ పాలనలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడో ఏర్పడిన జిల్లాలు ఎక్కడో రద్దు కాలేదు. కొత్తగా అక్కడక్కడ ఏర్పాటు అయితే వచ్చినాయి కానీ ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, అది కూడా రాయచోటి ప్రాంతం పైన కక్షతో చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఓన్లీ వన్స్ ఫసక్. ఈ ఫసాక్ మోహన్ బాబు గారి కంటే ఎవరు కరెక్ట్గా చేయలేరండి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. రాయచోటి ప్రజలకి ఈరోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటి ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం అంత ఇంత ద్రోహం కాదు. ఎన్నికలకు ముందు వచ్చి ఇష్టారీతిన మాట్లాడి ఈరోజు మీ దగ్గరికి వచ్చి కావాలని చెప్తున్నారు, నమ్మకండి అన్నాడు. దేవుడా, నమ్మకండి అన్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజంగా ఇక్కడ అప్రిషియేట్ చేయాలి ఆయన. ఎందుకంటే ముందుగానే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు జగన్ గారు. ఈ వ్యక్తి ఈ పని చేయబోతున్నాడు అని చెప్పేసి గత కొద్ది కాలంగా వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది. అయినా కూడా ప్రజలు నమ్మలే ప్రజలు. దీనికి కారణం ఎవరు అంటే మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మంత్రి గారు. ఈయన వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది, అది కూడా చూడండి. దాని తర్వాత మనం ఈయన గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈయన ఎవరు అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, కాకపోతే 25వ స్థానంలో ఉన్నటువంటి మంత్రి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ర్యాంకింగ్ ఇచ్చింది కదా మంత్రుల పనితీరు మీద, ఈయన చివరన ఉన్నాడు. అంటే మంత్రులు 25 మంది ఉంటే ముఖ్యమంత్రి గారితో కలుపుకొని అందులో పనిచేయని మంత్రి అంటే ఈయనే. ఈ మహానుభావుడు రాయచోటి ప్రజల్ని ఎలా మోసం చేసిండో ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. జిల్లా పోతుంది, రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా, జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసేదానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మీసం తీసేస్తా అన్నాడు, తొడలు కొట్టిండు. దయచేసి 2 పనులు, అంటే మీసం తీసేయడం మాత్రమే కాదండి, ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, రాజీనామా అని.
మరి ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తాడు ఏంది అన్న ఆ పని అంటే ఆ విషయం తర్వాత మనం ప్రశ్నిద్దాం. కానీ ముందుగా ఆయన మీసం తీసేస్తాడా లేదా, మీసం తీసేసి బయటకు వస్తాడా లేదా ఒక్కసారి దయచేసి మన రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎంత ఘోరము అంటే మీరు మంత్రిగా విఫలమైపోయారు. 25వ స్థానం మీకు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. నెక్స్ట్ ఈరోజు మీ 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 కాన్స్టిట్యున్సీ, మీ ప్లేసు రాయచోటిని మీరు కాపాడుకోలేకపోయారంటే ఇంతకంటే దౌర్భాగ్యము, దురదృష్టం మరొకటి ఉంటుందా? అన్నమయ్య జిల్లాని ముక్కలు చేశారయ్యా. అన్నమయ్య జిల్లాలో రాజంపేట తీసుకుపోయి కడపలో, రైల్వే కోడూరు తీసుకుపోయి తిరుపతిలో. ఇది అన్నమయ్య జిల్లా పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? దయచేసి సమాధానం చెప్పాలి. అదీ కాకుండా ఈరోజు ఎలాగ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఎలాగ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి ఇక్కడ చూడండి ఏమంటారు, అన్నమయ్య జిల్లా పేరు కొనసాగుతుంది, అన్నమయ్య జిల్లా పేరు కొనసాగుతుందంట. కానీ ముక్కలు చేసేస్తారు, కొనసాగుతుంది కానీ స్వరూపమే మారనుంది, స్వరూపం మారనుందంట. ఏందా స్వరూపము? ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లి కేంద్రంగా ఉంటుంది. కథం అంటే రాయచోటిని జిల్లా కేంద్రంగా పీకేస్తాం అని చెప్పేసి ధైర్యంగా రాయలేకపోతున్నాడు. అన్నమయ్య అటు ఇటు అని చెప్పేసి 3 ముక్కలైన జిల్లా ఇక మదనపల్లె కేంద్రం అని ఎవరు రాస్తున్నాడు అంటే ఆంధ్రజ్యోతి. ఇక్కడ చూడండి మళ్ళీ పేపర్, అన్నమయ్య జిల్లా 3 ముక్కలైతే మంత్రి గారు ఏమీ పీకలేక బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, నువ్వు కొట్టినట్టు యాక్టింగ్ చేయి, నేను ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తా అని చెప్పేసి ఇది ఒక పెద్ద డ్రామాలో ఒక భాగం, పెద్ద డ్రామా ఇది. ముందు ప్రజలకి మాట ఇచ్చేసి, సరే మంత్రిని పక్కన పెట్టేద్దాం, మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీరే కదా, మీ మాటకి విలువ ఉందా లేదా, మీ నాలుకకి విలువ ఉందా లేదా, దయచేసి సమాధానం చెప్పండి. ఆ మంత్రి ఏమో తొడలు కొడతాడు, మీసాలు తీసేస్తా అని చెప్పేసి డైలాగులు కొడతాడు, మీరేమో ప్రజలకి మాట ఇచ్చిపోతారు. రెండు కూడా తీసుకుపోయి ఈరోజు డ్రైనేజ్లో పడేసి ప్రజల్ని మోసం చేసి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ రేపటి నుంచి ఆ మంత్రి గారు అదే కాన్స్టిట్యున్సీలో తిరుగుతారంట. ఎట్లా తిరుగుతారు నాకు అర్థం కాదు. ఎవడైనా సరే నాలంటోడే ఓ మాట ఇచ్చి మాట తప్పితే సిగ్గుతోటి తలదించుకుంటాం. కానీ ఈ సిగ్గులైనటువంటి వ్యక్తులు రేపటి నుంచి మళ్ళీ కాన్స్టిట్యున్సీలో తిరుగుతారంట. ఎట్లా తిరుగుతారు? ఒకసారి సమాధానం చెప్పాలి. ఏమంటాడు మనోడు, లేదు ముఖ్యమంత్రి గారు పిలిపించి మరీ నాకు వాగ్దానం చేశారు డెవలప్మెంట్ చేస్తామని. అరే మీ ముఖ్యమంత్రి కదా వాగ్దానం చేసింది రాయచోటిని కాపాడుతామని. మరి ఆ వాగ్దానం నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు కొత్త వాగ్దానం చేస్తే దాన్ని ఎట్లా నమ్ముతారు? నువ్వు ఎట్లా నమ్ముతావు మంత్రి గారు? దయచేసి చెప్పండి. అంటే ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టేయాలి. దీంట్లో కూడా ఒక పెద్ద భూకంపకోణం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడో ఎవరికో లాభం చేయడానికి ఇంకెవరికో నష్టం చేకూర్చేటటువంటి కార్యక్రమం ఇది. అసలు అవసరం ఏముంది గెలగడం? ఇది పరిస్థితి. ఇది మన ఏమంటారు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి విషయం. ఇక ఈనాడులో అంటారా, ఇక ఈనాడికి ఏమైందో ఎందుకు కొన్ని రోజుల నుంచి ఈనాడు సప్పసప్పకపోతుంది. కొత్త జిల్లాలో పోలవరం, మార్కాపురం అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది. 26 జిల్లాలు 28 చేశారట. ఆ విషయాన్ని రాశాడు. ఇక సాక్షిలో ఏమొచ్చింది? సాక్షిలో చాలా డీటెయిల్డ్గా రాశారు. చాలా డీటెయిల్గా ఒక్కొక్క విషయాన్ని చాలా డీటెయిల్గా ఇక్కడ రాయడం జరిగింది. ముందుగా ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ నేత గడికోట గారు ఆయన క్లియర్గా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఏమని చెప్తున్నారు? జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంతకుముందు క్యాబినెట్ భేటీలో హైడ్రామా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకుంటూ లీకులు, రాయచోటి రద్దు చేస్తే రాజీనామా చేస్తానని తొలుత మంత్రి బీరాలు, ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు తలుపుకుంటూ సంతకం, మంత్రులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, ఆయన్ని ఓదారుస్తున్నట్లు సీఎం నాటకం. ఎంత సిగ్గుచేటు అంటే ఈ రాంప్రసాద్ రెడ్డి గారు, ఈ మంత్రి గారు సంతకం పెట్టించాడు ఒప్పునట్లు. సరే నువ్వు ఆపలేకపోయినావు, నీ దగ్గర దమ్ము లేకుంటే, నీ దగ్గర ధైర్యం లేకుంటే, చంద్రబాబు నాయుడు గారు మోసం చేయాలనుకున్నాడు, ప్రజలకి వెన్నుపోటు పొడిచి మోసం చేసాడు, అయిపోయింది. అట్లీస్ట్ మీసం అన్నావు, తొడన్నావు, ముగోడినన్నావు, ఇంకేదేదో అన్నావు. నిజంగా గడికోట గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
అంత మగోడివి నువ్వు సంతకం పెట్టకుండా నన్ను రావాలి కదా అట్లీస్ట్. నాకు ఇష్టం లేదు సార్, మీరు ఏమని అనుకోండి, మీరు కావాలంటే మీరు ఏం చేయమని చేస్తా, మీ కాళ్ళు మొక్తా, నాకు ఇది ఇష్టం లేదు, నేను సంతకం పెట్టలేను అని చెప్పేసి లేచి వచ్చినావా? లే, ఆడ సంతకం పెట్టి బయటకు వచ్చి ఇటిట్ట తుడుచుకుంటుంటే పక్కన ఎవడో ఆ మహానుభావుడు లేదు మానస్తే ఏం పెట్టుకుంటారా? ప్రజలకు నష్టమైన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచి మీరేం బీక్తారు? ఇప్పుడు బయటకు వచ్చి డ్రామా చేయనిక. నిజంగా రాయచోటి ప్రజలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి వ్యక్తులని అసలు రాయచోట్లు తిరగనీయద్దు. ప్రజలకి పనికిరాని నాయకుడు ఉంటేంది, పీకితేంది. నాయకుడు అనేవాడు ప్రజలకి పనికి రాకుంటే డైలాగులు కొట్టిన ఇంకా మీసాలు తొడలు దీనికా ఉన్నది నాయకుడు. ఒక చిన్న పని చేయలేకపోయిన ఒక మంత్రిత్వ శాఖల్లో 25వ స్థానంలో ఉంటావు అంటే నీకు పని చేత కాదు. ఉన్నటువంటి రాయచోటిని కాపాడుకోలేకపోయినావు అంటే నీకు అంటే అక్కడ ప్రభుత్వంలో పని చేత కాదు, ఇక్కడ ప్రజల మధ్యలో కూడా ఏమీ చేత కాదు, ఓన్లీ పేరుకే మంత్రివి. ఇంతకన్నా సిగ్గుచెట్టు మరొకటి ఉండదు. ఇంకా డీటెయిల్గా వెళ్తే చాలా విషయాల్లో మార్పు అన్న చేశారు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లన్నీ మార్చేశారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, ఇక రాయచోటి మదనపల్లిలో భాగము అని చెప్పేసి ఇక్కడ సాక్షులు రాయడం జరిగింది. చాలా డీటెయిల్గా 25 జిల్లాల గురించి అన్ని పేపర్లలో, ఒక పేపర్లో కాదు మిగతా అన్ని పేపర్లు కూడా వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా రాయచోటి ప్రజలకి జరిగింది న్యాయమా అన్యాయమా? దయచేసి ఒకసారి మీరు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై